సో హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మహేష్ వ్లాగ్స్. మరి ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి అయితే మనం మచిలీపట్నం నుంచి అయితే సంగరాయకొండకి అయితే స్టార్ట్ అయ్యాము. ప్రజెంట్ మనకి లోడ్ వచ్చేసరికి అయితే మనం బావతో అయితే వచ్చాం అనమాట. ఇది పచ్చిసరుకు రొయ్య అనమాట. మనం రొయ్య ప్లాంట్కి అయితే అన్లోడింగ్ అయితే వెళ్తున్నాము. సింగరాయకొండ అంటే ఒంగోలు అవతల ఉండదు కదా, అక్కడైతే మనం ప్రజెంట్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో గైస్ మీరు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా అయితే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గాయస్ మరి ప్రజెంట్ మేమైతే నైట్ 11 అయితే దాటిపోయింది. 11 తర్వాత అయితే మేము స్టార్ట్ అయిపోయాము. అది కాక ఏంటంటే మళ్ళీ దారిలో ఏంటంటే ఇంకా అన్లోడింగ్ పాయింట్ అయితే ఉందన్నమాట. అంటే 2 పాయింట్లు ఇచ్చారు అన్లోడింగ్ పాయింట్. సో ఇంకా అన్లోడింగ్ పాయింట్లో అయితే అన్లోడ్ చేసుకుని అయితే మేము ప్రజెంట్ మేమైతే సింగరాయకొండకి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అంటే మనకి ఇది పచ్చి సరుకు కాబట్టి మనం కొంచెం ఏంటంటే కొంచెం ఫాస్ట్గా అయితే ఉండాలన్నమాట. దాని సరుకు అయితే తొందరగా ప్లాంట్కి అయితే వెళ్ళాలి, చేరుకోవాలి, మనం తొందరగా రీచ్ అవ్వాలి కాబట్టి మనం కొంచెం స్పీడ్గానే అయితే మనం వెళ్తాం అన్నమాట. సో గైస్ మరి ప్రజెంట్ మేమైతే ప్లాంట్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట, సింగరాయకొండ. సో మనకు టైమింగ్ వచ్చేసరికి దగ్గర 8 అయితే అవుతుంది. మనం ఇక్కడికైతే ప్లాంట్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మన పాయింట్లో పెట్టుకున్నారు. మనం బండి అయితే పాయింట్లో పెడితే ఇక్కడ వాళ్ళు అయితే అన్లోడ్ చేసుకుంటారు. సో మనకేంటంటే ఇక్కడ డ్రైవర్లు అందరూ కూర్చుంటాకేనంటే మనకి ఇలా వాళ్ళు రిలాక్స్ అవ్వడాకేనంటే ఇక్కడ మనకైతే కంటైనర్ లాంటిది ఒక రూమ్ అయితే క్రియేట్ చేశారనమాట. అలాంటిది తయారు చేసి ఇందులో ఉంది. ఒక ఏసీ 2 ఫ్యాన్లు అయితే అలా పెట్టి ఉంచారు. మనకి అక్కడ బండి అన్లోడింగ్ అవుతున్నాం కానీ లేదన్నా మనం ఫ్రెష్ అవ్వడం కానీ లేదంటే ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి అయితే మనకి ఇక్కడ ఒక రూమ్ అయితే ఇచ్చారనమాట. మనం ఇందులో అయితే ఉండొచ్చు. మన బండి అయితే చూస్తున్నారు కదా, అక్కడ పాయింట్లో అయితే ఉంది, వాళ్ళు అన్లోడ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మనతో పాటు ఏంటంటే కొన్ని బళ్ళు అయితే ఉన్నాయన్నమాట. ఆ బళ్ళు కూడా అయితే అన్లోడ్ అయితే అయిపోయినాయి అంట. మనకంటే ముందు వచ్చినాయి, అవన్నీ పక్కన ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఇంత ముందు వీడియోలో మనం మీకు ఎలా చేస్తారు ఏంటని చెప్పి అయితే మనకి వీడియోలో అయితే ఉందన్నమాట మన ఛానల్లో. ఒకసారి అయితే చెక్ చేయండి. సో గైస్ మరి ప్రజెంట్ బండి అయితే అన్లోడింగ్ అయితే అయిపోయింది. ట్రేలు ఇవన్నీ మనకి అన్లోడింగ్ చేశారు, ఎక్కిచ్చేసారు కూడా. బండి అయితే మన పక్కన అయితే ఇది కూడా మన కంపెనీ బండి పక్కన అయితే మనం పెట్టుకున్నాం. ఈ బండి ఏంటంటే మనకు నైట్ వచ్చింది. నైట్ అన్లోడింగ్ అయితే వచ్చేసింది అనమాట. బండి అయితే మళ్ళీ వేరే ఊరు అయితే అన్లోడింగ్కి వెళ్తుంది అది. సో ప్రజెంట్ మేమైతే మళ్ళీ ఇంకా అన్లోడింగ్ అయితే అయిపోయింది. మనకి టైం వచ్చేసరికి 10:30 దాటిపోయింది మనకి అంతా అయ్యేసరికి. మనం అయితే ఇంకో బండి వేరే పక్కన చూస్తున్నారు కదా, ఆ పాయింట్లో వేరే బండి అయితే పెడుతున్నారనమాట. మనం ఇంకా స్టార్ట్ అయిపోయాము. మనం
మనకి ఇక్కడ చూస్తున్నారు కదా సైడ్న బండి అయితే వెళ్తుంది అనమాట. అదే చాయ్ సైడ్ వెళ్తుంది. ఇది లేలాండ్ది, మరి 6 వీలర్ది. ఇప్పుడైతే కంపెనీ నుంచి అయితే తీసుకెళ్తున్నట్టున్నారు. మరి మనకైతే బండి కనిపించింది దారిలో వెళ్తుండగా. ప్రజెంట్ మరి బండి అయితే నేనైతే డ్రైవ్ చేస్తున్నాను అనమాట. అంటే మనం ఈ బండి ఎప్పుడూ డ్రైవ్ చేయలేదు. మనదంతా తెలుసు కదా, మనదంతా బాడీ బండి. మనమైతే మరి ఫస్ట్ టైం అయితే మరి ఇలా భారత్ బెంజ్ అయితే మనం డ్రైవ్ చేస్తున్నాం అనమాట. బండి అయితే పికప్ అంతా కూడా చాలా బాగుంది. ఇవన్నీ ఏంటంటే BS4 బళ్ళు. మన అన్నీ బాడీ బండి కదా, మనకి దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉన్నట్టు ఉంటుంది. కానీ బండి అయితే చాలా బాగుందన్నమాట డ్రైవింగ్ విషయంలో. ఇలా చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. అంటే చిన్న మనకి ఎలా అంటే కార్తో ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట. మన అంత స్ట్రెస్ అయితే ఉండదు. మనకి స్టీరింగ్ కూడా చూసుకుంటే చాలా చిన్నగా ఉంటుంది. ఇది పట్టుకుంటాయి. మన బండ్లు అయితే బాడీ బండ్లు అయితే తెలుసు కదా అందరికీ, ఇది చాలా ఇదిగా అయితే ఉంటుంది అనమాట. ఇంకా దారిలో అయితే మేము భోజనం చేసి అయితే ఇంకా బయలుదేరిపోయాం అనమాట. మొత్తం జర్నీయే. సో గైస్, మీరు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో నీ ముందు ఉంటాం. మరి ఇప్పటివరకు అయితే టేక్ కేర్ అండ్ బాయ్.